హలో! ఈరోజు ఇంట్లో అయితే మొత్తం సీ ఫుడ్ స్పెషల్ అనమాట. చాలామందికి సీ ఫుడ్ అంటే నచ్చదు. కానీ ఒకసారి ట్రై చేయండి మంచిగుంటది. నీచు స్మెల్ రాకూడదంటే ఒక 2, 3 టైమ్స్ మంచిగా ఉప్పు, లెమన్ అవన్నీ ఏసి నీట్‌గా కలుపుకొని నీట్‌గా కడుక్కోవాలనమాట. అప్పుడే స్మెల్ రాదు. సో, ఈరోజైతే మా ఇంట్లో వచ్చేసేసి చేపల పులుసు. అబ్బబ్బబ్బబ్బా! ఈ పులుసు పెట్టుకొని తిన్నారంటే పీసులు కూడా అవసరం లేదు. జస్ట్ పులుసుతోనే రైస్ అయిపోగొట్టేస్తారు. ఆ తర్వాత అక్కడక్కడ పచ్చిమిర్చి చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా చేపల ఫ్రై కూడా అనమాట. చేపల పులుసు, చేపల ఫ్రై అవన్నీ కాకుండా ఇంకా చిట్టి రొయ్యల వేపుడు అనమాట. అద్దిరిపోతుంది. ఇక్కడైతే ఇంకా ఫ్రై చేస్తున్నారు ఇంట్లో అయితే. చిట్టి రొయ్యల వేపుడు అయితే నా ఫేవరెట్. ఆల్మోస్ట్ అంత తినేసినారు, ఇంకొంచెం ఉంది. మీరు ఎప్పుడైనా ఇట్లా చిట్టి రొయ్యల ఫ్రై ట్రై చేసినారా? ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. దీని ఫుల్ రెసిపీ మన ఛానల్లో ఉంది. అలాగే చేపల పులుసు కూడా చేసినాము. దాని రెసిపీ కూడా ఛానల్లో ఉంది. మీకు ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి. ఇక్కడైతే నేను చేపల వేపుడిని టేస్ట్ చేసిన ఆహాహా, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది, ఎంత టేస్టీగా ఉంది.